హాయ్ అండి, ఈరోజు గోంగూర చికెన్ మా తీరులో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఒక 200 గ్రాములు గోంగూర కూడా తీసుకున్నాను. అవి ఒలిచేసుకొని బాగా కడిగేసుకొని నేను ఆకు పక్కన పెట్టుకున్నాను. ఇది 200 గ్రాములు. రుచికి తగినంత ఉప్పు, కారం మనకు రుచికి తగినట్టుగా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు. నేనైతే ఆయిల్ అయితే మటుకి గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. మీరు కూడా అదే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మనకి మసాలా పేస్ట్కేమో గసగసాలు 1 స్పూను, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 3 యాలక్కాయలు, 4 లవంగాలు, 1 ఇంచున్నర దాచిన చెక్క, రాతి పువ్వు తెలుసు కదండి, ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి మనం పేస్ట్ చేసుకుందాం. ఏమీ డ్రై రోస్ట్ చేయవసరం లేదు, ఏం చేయవసరం లేదు. మామూలుగా ఇలాగే పేస్ట్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని 4 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ఇలా కోసి పెట్టుకోవాలి. ప్రాసెస్ చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు గోంగూరని ఉడకబెట్టుకుందామండి. ఈ గోంగూర అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు దీంట్లో వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుందాం. ఇగోనండి, 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని హైలో పెట్టుకొని మనం ఉడకబెట్టుకుందాం. దీని తర్వాత ఇది పొంగు వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం మంట తగ్గించుకొని ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. నాకైతే ఒక 50 గ్రాముల నూనె పట్టిందండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మగ్గబెట్టుకుందాం. ఇది బాగా కలర్ మారే వరకు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. మనం దీని నిండా ఆకేసాం కదా, ఇప్పుడు చూసారా ఎంత అయిపోయిందో, చాలా కొద్దిగా అయ్యింది. ఇది మగ్గితే ఇలాగే అవుతుంది. మనం బాగా ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా కలర్ చేంజ్ అయ్యింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేద్దాం. బాగా కలిపేసి ఇలా ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం, పచ్చివాసన పోయే వరకు. ఒకరైతే మగ్గిపోదు. ఇగోండి, నాకు 10 నిమిషాలు పట్టిందండి. ఇదిగో నీరంతా కూడా ఇంకిపోయి బాగా ఉడికిపోయింది కూడా. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తుతోనే నలుపుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకుంటే పేస్ట్ అయిపోద్ది, అందుకనేసి నేనైతే పప్పు గుత్తుతోని నలిపి వేస్తాను. ఇది చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మనకు రుచికి తగినట్టుగా ఉప్పు, కారం వేసుకుందాం. నేను 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఇగోనండి, 1 స్పూన్ ఉప్పు. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఈ ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కొంతసేపు ఒక 3 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. ఇగోండి, బాగా మగ్గిపోయింది కదా, చూసారా? ముక్క సగం బాగా మగ్గిపోయినట్టే. కొంచెం ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసి ఉడకబెట్టుకుందాం. ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఒక ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలో మీకు చెప్తా. అగోండి, ఒక ఉడుకు ఉడికింది కదా, ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు, ఈ నీరు ఇంకే వరకు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలా ఉడకబెట్టుకుందాం. లో టు మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ అంతా కూడా పైకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మనం గోంగూర వేసేసుకుందాం. చూసారా? ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోవద్దు, ఎందుకంటే మనం గోంగూర వేసినప్పుడు ఉప్పు, కారం, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకుందాం. ఇదండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా, మొత్తం కూర అంతా కూడా అయిపోయింది.
అయిపోయినట్టే. మనకి ఉప్పు కారం చూసుకోవాలంటే ఇప్పుడు ఉప్పు చూసుకొని మనం వేసుకోవచ్చు. నేను వేసినవి అయితే కరెక్ట్గా అలా సరిపోయాయి. నాకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా ఉండాలి. చూసారు కదా. గోంగూరని కూడాను బాగా మెదిపేయకూడదండి. మెదిపేయకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, కొంచెం ఆకుపలంగా ఉండేటట్టుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని దించేద్దాం. దించే ముందు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కరివేపాకు. అయిపోయిందండి, స్టవ్ ఆపేసుకుందాం. ఇదిగోనండి, రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరింకెన్ని వీడియోస్ కోసం మా ఆహా పోపులపేటని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.